అందరికీ నమస్కారం. ఈరోజు నగర మేయర్ గారు వసీం గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి మీద ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. వాస్తవంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఆ రోజు ఎమ్మెల్యేగా వెంకట్రామరెడ్డి ఉన్నప్పుడు రింగ్ రోడ్డు తెస్తాను, డంపింగ్ యార్డు రెండు నేను డంపింగ్ యార్డు తీసేస్తాను, రింగ్ రోడ్డు తెస్తానని ఆ రోజు వెంకట్రామరెడ్డి చెప్పారా లేదా? సూటిగా అడుగుతున్నా. 5 ఏళ్ళు మీకు టైం ఇచ్చారే ప్రజలు, ఏదైనా చేశారా ఈ రెండిట్లో అని సూటిగా అడుగుతున్నా మేయర్ గారిని. ఎందుకంటే ఇంకా వచ్చి కూడా 3 నెలలు అవుతుంది, 100 రోజులు అవుతుంది. మీరు అప్పుడే డంపింగ్ యార్డు తీసేసినారా, రింగ్ రోడ్డు తెచ్చినారా అని అడుగుతున్నారు. మీకు 5 ఏళ్ళ టైం ఇస్తే మీరు చేయలేంది 3 నెలలు ఇంకా అవుతా ఉంది తెలుగుదేశం పార్టీ వచ్చి ఈరోజు. అప్పుడే మీరు అవి తెచ్చారా అని అడుగుతున్నారు. మేము 100 రోజులు పండగ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క. ఈరోజు నిన్నటి నుంచి మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో నిన్నటి నుంచి ప్రతి డివిజన్ తిరుగుతున్నాము. అక్కడ ప్రజలంతా హర్షిస్తున్నారు. ఎందుకంటే 1000 రూపాయలు పెన్షన్ పెంచాడు మా చంద్రబాబు నాయుడు గారు. 2000 పెన్షన్ మీరు 4 దఫాలంటే 250, 200 సంవత్సరానికి చేస్తే మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే నెలకే 1000 రూపాయలు పెంచిన ఘనత మా చంద్రబాబుది, మా తెలుగుదేశం పార్టీది. మీరు వాయిదాల పద్ధతిలో ఆ రోజు 250 పెంచుకుంటూ పోయినారు. మీరా మాట్లాడేది మేయర్ గారు అని నేను సూటిగా అడుగుతున్నా. ఏదైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు కావాలంటే రండి, ఎక్కడికైనా ఏ పెన్షన్ దాని దగ్గరికైనా వెళ్దాం. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. 4000 రూపాయలు గతంలో రామారావు ఉన్నప్పుడు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు, తర్వాత 75 అయింది. కాంగ్రెస్ హయాంలో 200 ఇచ్చేవాళ్ళు. 200ని 1000 రూపాయలు చేసిన ఘనత, అంటే 5 రెట్లు చేసిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడితే. 3000 ఉన్న పెన్షన్ని 4000 చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతున్నారు మీరు. దయచేసి మీరు అవాకులు చవాకులు మాట్లాడితే మేము ఊరుకునే పరిస్థితిలో లేము. మీరు ఎంతున్నా కూడా మీరు ఏదన్నా ఉంటే చెప్పుకోండి. మీరు చేసింటే కదా చెప్పుకునేకి. మేము ఈరోజు 100 రోజుల పండగకి ప్రతి ఇంటికి పోతున్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ దగ్గర, మేము తీరుస్తామనే పోతున్నాము. మేము చేసిండేదే కాదు, రేపొద్దున ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మేము చేసే ప్రభుత్వం మాది. రాబో దీపావళికి సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నాము. మనకు బడ్జెట్ లేదు, లోటు బడ్జెట్ ఉంది. అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి సూపర్ 6 ఇవ్వాలనే దృక్పథంతోనే ముందుకు పోతున్నాడు. కానీ ఈరోజు ఎనిక్కిపోయే ప్రసక్తే లేదు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కటి డిఎస్సి ఏ పొద్దున్న 5 ఏళ్లలో మీరు డిఎస్సి పెట్టినారా? సూటిగా అడుగుతున్న మేయర్ గారు మిమ్మల్నే. ఏ రోజైనా కూడా 5 ఏళ్లలో ఇంకా 2 నెలలు ఎలక్షన్ వస్తున్నాయని మీరు డిఎస్సి పెట్టినారు. వచ్చిన మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే నెలకే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత మా చంద్రబాబుది, మా దగ్గుబాటి ఎమ్మెల్యే గారిది, మా తెలుగుదేశం పార్టీది. మీరు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ మీద, ఎమ్మెల్యే గారి మీద, చంద్రబాబు మీద. మీరు చెయ్యరు, మేము చేస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ప్రజలంతా ఎక్కడి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు ఎమ్మెల్యే గారికి. అది మీరు చూసి ఓర్చలేక ఈ మాటలు మాట్లాడుతున్నారే. కానీ మీకు లోపల తెలుసు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మంచి పరిపాలన అందిస్తున్నాడని. కానీ మీరు ఏదో ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అన్నట్టున్నాడు, ఏదో చెప్తున్నారు మీరు. అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మా అన్నా క్యాంటీన్లు 100 స్టార్ట్ చేసాం మేము ఆ రోజు. ఈరోజు కూడా 75 స్టార్ట్ చేసినారు నిన్న. మీరు ఏదున్నా కూడా మీరు కడుపు కొడితే మేము కడుపుకు అన్నం పెట్టే పార్టీ మా తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి బీద ఎవరెవరు ఉన్నారో రిక్షా దొక్కే వాళ్ళు కానీ, బీదోళ్ళు కానీ, మీరు అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి అడగండి ఎంత సంతోషంగా వాళ్ళు భోంచేస్తున్నారో. కేవలం 5 రూపాయలు. ఈరోజు మీరు మాట్లాడతారా మేయర్ గారు? ఇన్ని మంచి పనులు చేసే వాళ్ళ మీద ఖబర్దార్ మేయర్ గారు. ఏదైనా కూడా మీరు చేసే వాళ్ళని హర్షించాలా. మీరు ఏదో నేను మున్సిపల్ దాంట్లో పెట్టాను ఒకటి, మీరు ఏదో టక్కని చేయించారు, నేను ఓకే సార్ థ్యాంక్ యూ అని పెట్టినా.
ఎందుకంటే మీరు చేసినారు కాబట్టి థ్యాంక్ యూ అన్న. మీరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని, దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారిని మీరు హర్షించండి. ఇన్ని పనులు చేసేటప్పుడు హర్షించాలా, అంతేగాని ఏదో వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే చెప్తే ఏదో రెండు మాటలు చెప్పి పోతే ప్రజలంతా గమనిస్తున్నారు మీరు చేసే వ్యవహారాలన్నీ. దయచేసి ఇలాంటివి బురద జల్లే మాటలు మానుకోండి. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారికి సలహాలు ఇవ్వండి, చేస్తాడు ఆయన. కొత్తగా వచ్చాడు, ఎంపీబీగా చేశాడు, రాప్తార్లో కొత్తగా వచ్చాడు. ఇప్పుడు ఏదన్నా ఉంటే సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. కానీ ఊరినే చేసే వాళ్ళని కూడా చెడగొట్టద్దండి. ప్రజలు కూడా మిమ్మల్ని అంతా గమనిస్తున్నారు, మీరు చేయలేదు, మేము చేస్తున్నాము. దయచేసి ఇంకోసారి ఎప్పుడే కానీ మేయర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా బాగుండదు. నోరు అదుపులో పెట్టుకోమని చెప్తున్నా.